కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. హైడ్రా విషయంలో రంగనాథ్ కి బాసటగా నిలబడ్డారు. కోర్టులను కొందరు డబ్బున్న వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేదోళ్ల జోలికి వెళ్లదని, కొట్టేదే బడాబాబులను అని చెప్పుకొచ్చారు. సీఎం కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకుని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినే కూలగొడతావు. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయింది. హైదరా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్ గా చేస్తుంది. బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకుని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించారు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసింది, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసింది. ఈరోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టారు, పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టారు, పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షం ఏంది, కనక వర్షమే కురిపించవచ్చు.